హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయగా 9,583 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా ప్రజెంట్. సో దీనికి సంబంధించి ప్రజెంట్ మామూలుగా అప్లికేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఒకసారి దాని గురించి చెప్తాను. అలాగే కాంపిటీషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మీ పర్స్పెక్టివ్లో చెప్పండి బ్రదర్. టోటల్గా ఎంతమంది అప్లై చేశారన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది కూడా ఉంది కాబట్టి ఒకసారి కాంపిటీషన్ పైన ఎలా ఉందనేది ఒకసారి చెప్పండి బ్రదర్ అన్నారు. సో దాని గురించి కూడా చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి ఈ టూ మెయిన్ టాపిక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లికేషన్ చేసిన వారు ఉన్నారో మీకు మీ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంది అనిపించినట్టయితే ఎడిట్ చేసుకోవచ్చండి. ఓకే, లైక్ మిస్టేక్స్ వచ్చేసి మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఓకే డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఒక 60 దాకా, సుమారు ఒక 50 నుంచి 60 దాకా పెట్టుకుంటానికి అవకాశం ఇచ్చారు. అలాగే ఎంటీఎస్ అవల్దార్ కలిపి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాకుండా మనం పక్క రాష్ట్రాలు కూడా పెట్టుకోవచ్చు. తమిళనాడు, కేరళ ఇవన్నిటికి పెట్టుకోవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే ఓన్లీ మన 2 స్టేట్స్ వరకే పెట్టి ఆపేస్తారు, మిగిలినన్ని ఇంటూ మార్క్ కొట్టేస్తారు. అలా ఏం కాదు, మీ ఇష్టం. వాళ్ళు ఇచ్చినవి మొత్తం ఎన్ని బాక్సులు ఇచ్చారో అన్ని బాక్సులు ఫిల్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మీరు ఇంకా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు మీ యొక్క అవకాశాలని. ఓకే, పక్క రాష్ట్రాలకు కూడా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఏదైనా మిస్టేక్ కనుక ఉంటే ఎడిట్ చేసుకుంటానికి అవకాశం అయితే ఇచ్చారు. సో మీ యొక్క 10th మార్కు లిస్టుల ప్రకారం అయితే ఉండాలని డీటెయిల్స్ అనేవి. సో అలా ఉన్నాయో లేదో అయితే చూసుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సఫర్ అయ్యేది మీరే. 10th యాజ్ పర్ 10th ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ లేకపోతే. అర్థమైందా? ఎందుకంటే 10th మార్క్ షీట్ అనేది ఫైనల్. ఓకే, దాన్ని ఇంకో చేంజ్ చేయడానికి లేదు. అదే ఒక ఆధార్ కార్డు ఇవైతే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు, మనం మళ్ళీ మార్చుకోవచ్చు. ఆధార్ కార్డ్ని డీటెయిల్స్ అనేవి మార్చుకోవచ్చు. అర్థమైందా? బట్ 10th క్లాస్ అనేది అలా చేయడానికి కుదరదు కాబట్టి యాజ్ పర్ 10th ప్రకారం అయితే డీటెయిల్స్ ఇచ్చుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మరి ఎడిట్ ఆప్షన్ చేసుకుంటాకి అవకాశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 16వ తారీఖు, 17వ తారీఖు ఈ 2 రోజులు అవకాశం ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆల్రెడీ ప్రజెంట్ స్టార్ట్ అయింది. 1 అవర్ ఇక్కడ ఇచ్చారు కదా, నైట్ 12 గంటల తర్వాత నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. 16వ తారీఖు, 17వ తారీఖు ఇవ్వడం అయితే జరిగింది. 11:59 అవర్స్. ఓకే, 11:59 అవర్స్ వరకు రేపు 17వ తారీఖు ఇవ్వడం అయితే జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ చేసుకుంటాకి. సో మొత్తానికి ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి. ఇక్కడ మనకి ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది కదా, దీనికి సంబంధించి ఛార్జ్ అనేది ఉందండి. ఓకే, 200 రూపీస్ పే చేయాలి. ఓకే, మీకు కేటగిరీతో సంబంధం లేదు. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అయినా, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా, ఎస్సీ క్యాండిడేట్స్ అయినా, ఎస్టీ క్యాండిడేట్స్ అయినా అందరూ కూడా పే చేయాలి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ, జెండర్. అర్థమైందా? 200 రూపీస్ పే చేయాలి. ఏంటంటే ఇది ఎడిట్ ఆప్షన్ అనేది లైక్ ఒక పనిష్మెంట్ లెక్క. అర్థమైందా? ఆల్రెడీ ఒకసారి అప్లికేషన్ చేసుకోమని అవకాశం ఇచ్చినప్పుడు అది జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. బట్ ఏంటంటే కొంతమంది కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటారు కాబట్టి సో ఇదేంటంటే ఒక అందుకు చెప్పాలంటే కొంచెం పనిష్మెంట్ లెక్కే. 200 రూపీస్ అయితే పే చేయాలి. అది అర్థమైంది కదా. ఒకసారి మాత్రమే అయితే 200 పే చేయాలి. మీరు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మళ్ళీ మీకు ఇంకా ఏదైనా మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ నెక్స్ట్ చేద్దాం అనుకుంటే కనుక సెకండ్ టైం అయితే 500 పే చేయాలి. అంటే ఈరోజు ఫర్ సపోజ్ ఎడిట్ చేసుకున్నారు, మొత్తం 200 పే చేసి మీకు నచ్చిన డీటెయిల్స్ ద్వారా ఎడిట్ చేసుకున్నారు, కరెక్ట్గా ఉంది. ఓకే, ఒక మిస్టేక్ అనుకోకుండా ఏదో ఉంది, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సెకండ్ టైం రేపటిలోపు. బట్ ఏంటంటే అప్పుడు సెకండ్ టైం కూడా యూజ్ చేసుకుంటే 500 రూపాయలు పే చేయాలి. అర్థమైందా? సో దీన్ని బట్టి మీకు ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ ఆప్షన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి 1-2 సార్లు డీటెయిల్స్ అన్నీ చూసుకుని చేసుకోండి. 200తో సరిపోద్ది. సో మొత్తానికి ఇది ఖచ్చితంగా పే చేయాలండి ఫీజు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి కాంపిటీషన్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. టోటల్గా అప్లికేషన్స్ వచ్చేసి 57,44,713 అప్లికేషన్స్ వచ్చినాయి ఈసారి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్కి. ఓకే, మనకున్న వేకెన్సీస్ ఎన్ని? ఓకే, మనకున్న వేకెన్సీస్ మొత్తం 9,583 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. సో మనకేంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, 57,44,713 మంది. ఇది టోటల్గా ఆల్ కేటగిరీస్ అందరినీ కలుపుకుని, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీలను కలుపుకుని వచ్చింది. యాక్చువల్గా కేటగిరీ వైజ్ వచ్చుంటే బాగుండేది యాక్చువల్గా. బట్ ఏంటంటే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేయలేదన్నారు. సో ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. సో మొత్తానికి దీనికి రేషియో వేస్తే నాకు వచ్చింది ఏంటంటే ఒక పోస్ట్కి 600 మంది కాంపిటీషన్ అయితే ఉంది అండి ప్రెజెంట్. ఓకే, ఒక పోస్ట్కి 600 మంది కాంపిటీషన్ అయితే ఉంది. సో 1:600లో ప్రజెంట్ కాంపిటీషన్ అయితే ఉంది. ఓకే, మొత్తానికి
ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్‌కి మరి అప్లికేషన్ చేసిన వాళ్ళు అందరూ వస్తారంటే అందరూ రారండి. అటెండెన్స్ వచ్చేసి ఒక 50-60% ఓకే. ఒక 60% కావచ్చు అలా ఉంటది అటెండెన్స్ అనేది. సో, మొత్తానికి ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే సుమారుగా 57,44,713 మంది అప్లై చేశారు కాబట్టి ఒక 25,00,000 నుంచి 30,00,000 ఈ మధ్యలో ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. బాగా చదవండి. ఓకే. బాగా రాయండి. దీనికి సంబంధించి మనం నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేసుకున్నాం. సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, ఏంటి అనేది ప్రతీదీ ప్లేలిస్ట్ అయితే అవైలబుల్‌గా ఉంటది. ఒకసారి మన ఛానెల్‌లో చెక్ చేయండి. ఎస్ఎస్‌సీ, ఎంటీఎస్ అండ్ హవల్దార్‌కి సంబంధించి. అలాగే ఇంకో విషయం మన టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. అందులో ఏంటంటే ఎస్ఎస్‌సీకి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఎస్ఎస్‌సీ సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఓకే. ఏ ఎగ్జామ్ రాసినా మీకు యూజ్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్స్ అనేవి నేను అందులో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అందులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, అవి మీకు బాగా యూజ్ అవుతాయి. యూజ్ చేసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అయ్యి మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది.